డబ్బు మనిషిని మార్చేస్తుంది, బంధాలను అనుబంధాలను దూరం చేస్తుంది. అలాంటి ఘటనే నల్గొండలో జరిగింది. ఉపాధి కోసం ఉత్తరాది నుంచి వచ్చిన ఇద్దరు స్నేహితులు వ్యాపారం చేసుకుంటూ హాయిగా బతుకుతున్నారు. ఈ క్రమంలో స్థానికంగా ఉండే ఓ యువకుడితో వారికి స్నేహం కుదిరింది. ముగ్గురు మంచి మిత్రులయ్యారు. కట్ చేస్తే ఉత్తరాది నుంచి వచ్చిన వారు జైలు పాలయ్యారు. ముగ్గురిలో ఇద్దరు జైలు పాలైతే మరి మరొకరేమయ్యారు? ఆ స్నేహితుల మధ్య ఏం జరిగింది? పోలీసులు ఏం చెబుతున్నారు? ఉత్తరప్రదేశ్ బాగుపత్ జిల్లాకు చెందిన ఫూర్ఖాన్, ఆరిఫ్ అనే ఇద్దరు ఈ ఏడాది ఫిబ్రవరిలో బతుకు తెరువు కోసం నల్గొండకొచ్చారు. చీరల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. స్థానికంగా ఉండే బోధ్ సాయి కుమార్ శివసత్తువుగా గ్రామీణ దేవతల పండుగలు నిర్వహిస్తుంటాడు. చీరలు కొనుగోలు చేసే క్రమంలో సాయి కుమార్తో ఫూర్ఖాన్కు పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. ఇద్దరూ తరచూ కలుస్తూ మద్యం తాగుతూ ఉండేవారు. అలా మందు విందులతో వారి బంధం బాగా బలపడింది. సాయి కుమార్ తాను నిర్వహించే కార్యక్రమాల్లో తరచూ నగలు ధరించేవాడు. అతడికి సంపాదన బాగానే ఉందని గ్రహించిన ఫూర్ఖాన్ తన వ్యాపారం కోసం స్నేహితుడిని 30,000 రూపాయలు అప్పడిగాడు. అందుకు సాయి కుమార్ ససేమిరా అన్నాడు. తన వద్ద డబ్బు ఉంచుకొని కూడా ఇవ్వడం లేదని ఫూర్ఖాన్ సాయి కుమార్ పై కోపం పెంచుకున్నాడు. అప్పుడే స్నేహితుడి వద్ద ఉండే సొమ్ముపై నిందితుడి కన్ను పడింది. దానిని దోచుకునేందుకు పథకం వేశాడు. ఈ ఫూర్ఖాన్ అనే వ్యక్తి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. సుమారుగా 37 సంవత్సరాలు ఉంటుంది. భార్య, ఒక పిల్లలు ఉన్నారు. అతను చీరల వ్యాపారం చేస్తాడు. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాల్లో ఉండి చీరలు అమ్ముతూ ఉంటాడు. అతనికి తోడుగా ఆరిఫ్ అనే వ్యక్తిని కూడా పిలిపించుకున్నాడు. వీళ్ళిద్దరు కలిసి గత 15 రోజుల నుంచి ఈ నల్గొండ పట్టణ లిమిట్స్లో చీరలు అమ్ముతున్నారు. ఆ చీరలు అమ్మే క్రమంలో ఈ మృతులైనటువంటి బోధ్ సాయి కుమార్ వీళ్ళకి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కొంచెం ఫ్రెండ్షిప్గా మారింది. బోధ్ సాయి కుమార్ పండగలు చేస్తుంటాడు అన్నమాట. ఎక్కడైనా శివసత్తుగా ఉండి ఎవరింట్లోనన్నా ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు దేవుని కార్యక్రమాలు చేస్తుంటాడు. ఈ నెల 8న రాత్రి ఫూర్ఖాన్ తన సహచరుడు ఆరిఫ్తో కలిసి సాయి కుమార్ను మద్యం పార్టీ పేరుతో మిర్యాలగూడ రోడ్డులోని కేశరాజుపల్లి శివారులో నిర్మాణంలో ఉన్న వెంచర్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడే ముగ్గురు కలిసి మద్యం తాగారు. అర్ధరాత్రి డబ్బుల విషయమై కావాలనే ఆ ఇద్దరు గొడవకు దిగారు. ఫూర్ఖాన్, ఆరిఫ్ కలిసి సాయి కుమార్ పై దాడి చేశారు. అతడిని తలపై సిమెంటు రాయితో బలంగా కొట్టడంతో సాయి కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి ఒంటిపై ఉన్న బంగారం, అతని స్కూటీ, సెల్ ఫోన్ తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. తమపై అనుమానం రాకుండా నిందితులు రక్తపు మరకలు అంటిన దుస్తులను దాచిపెట్టి విజయవాడకు పారిపోయారు. దోచుకున్న బంగారాన్ని అమ్మి సొమ్ము చేసుకుందామని ప్రయత్నించారు. నల్గొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు బృందం విజయవాడలో నిందితులను గుర్తించి చాకచక్యంగా పట్టుకొచ్చారు. పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో ఇద్దరు నిందితులు వారిపై దాడికి దిగారు. ఎస్ఐ సైదాబాబు దగ్గర ఉన్న సర్వీస్ తుపాకీ తీసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు నిందితులకు మధ్య ఘర్షణ జరిగింది. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు ఫైరింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంయమనం పాటిస్తూ ఎట్టకేలకు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళు చేసే బిజినెస్ అంత లాభసాటిగా లేకపోయేసరికి అతని దగ్గర నుంచి డబ్బులు అడిగారు. ఒక 30,000 అడిగితే నా దగ్గర లేవు అని చెప్పి తిరస్కరించాడు. వాళ్ళు ఏమనుకున్నారు, ఇతని దగ్గర ఉన్నాయి కావాలని ఇవ్వట్లేదనే ఉద్దేశంతో ఎట్లయినా ఇతని దగ్గర నుంచి తస్కరించడమో సంపైన సరే ఇతను చేద్దామని ప్లాన్ వేసుకుని 8వ తారీఖు చిన్న పార్టీ చేసుకుందామని చెప్పి తాగారు. తాగిన తర్వాత రాయితో కొట్టి తల మీద కొట్టి గాయపరిచి చంపారు. చంపిన తర్వాత అతను ఒంటి మీద ఉన్నటువంటి బంగారు ఆభరణాలు, ముక్కు పొడకు కానీ ఇంకా అదేవిధంగా చెవికి సంబంధించినవి కానీ దాదాపుగా ఒక 6 గ్రాములు గోల్డ్ ఆర్టికల్స్ అవి తీసుకుని మృతుని యొక్క స్కూటీతో పారిపోయారన్నమాట. సాంకేతికంగా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే వీళ్ళు ఎందుకు చేశారనే విషయం చెప్పారు. వాళ్ళ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు కూడా సీజ్ చేయడం జరిగింది. కేవలం తనకు అప్పు ఇచ్చేందుకు నిరాకరించాడన్న నెపంతో స్నేహితుడిపై పగబట్టి నిందితులు దారుణంగా హతమార్చారు. అప్పు కోసం ఓ నిండు జీవితాన్ని నిర్దాక్షిణ్యంగా బలి తీసుకున్నారు.